హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే లోటస్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే వైట్ ప్యాచ్ చేసేసుకోవాలండి మొత్తం లోటస్కి. తర్వాత పేల్ పింక్ అదేంటి లైట్ కలర్ పింక్ ఉంటుంది కదా, అది ఓల్గా రుద్దకండి. అంటే పెటలంతా రేకులంతా కూడా ముద్దగా రుద్దకూడదనమాట. సో దానికి ఎడ్జెస్ మాత్రమే టార్గెట్ చేసి ఆ టార్గెటెడ్ పాయింట్స్లో మాత్రమే షేడింగ్ ఇచ్చుకుంటూ ఉంటాము. జస్ట్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. హాఫ్ షేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వైట్ అనింది రిమైనింగ్ పార్ట్లో మొత్తం అంతా కూడా ముద్దగా ఫిల్ చేసేస్తున్నాను. సో ఇలా ఫిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లవర్ అనేది కొంచెం నీట్గా ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫిల్లింగ్ కొంచెం డార్క్గా తీసుకోండి. ఫస్ట్ అయితే లైట్ బేబీ పింక్ తీసుకున్నాం కదా, దానికి కొంచెం డార్క్గా తీసుకున్నానండి. ఏం లేదు, మామూలు పింక్లోనే వైట్ ఎక్కువ సొల్యూషన్ కలుపుకున్నాను. ఆ తర్వాత వైట్ కొంచెం మాత్రమే కలుపుకున్నాను. అప్పుడు నాకు 2 షేడ్స్ అయితే వచ్చాయి. ఒకటి బేబీ పింక్, కొంచెం డార్క్ పింక్ వచ్చింది. సో నేను అది మళ్ళీ డబల్ కోట్ కింద ఈ వైట్కి పింక్కి మిడిల్లో ఒక లేయర్ లాగా వేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే డార్క్ పింక్ తీసుకున్నాను. సో ఈ పింక్ రెగ్యులర్గా మన దగ్గర దొరికే పింకే. ఆ పింక్ తోటే మళ్ళీ ఇంకా అవుటర్ లైన్ కొట్టేస్తున్నాను. మనకి మార్క్ ఉంటుంది కదా, అవుటర్ లైన్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకు మేడం ఇన్ని షేడ్స్ ఇవ్వాలి అంటే, ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇలా ఇన్ని షేడ్స్ ఇస్తే మాత్రమే మీకు తాంజోర్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఏదో ముద్దగా రాసేసినట్టు కాకుండా, ఒక కలరే వేసుకున్నట్టు కాకుండా నీట్గా కనిపించడానికి అయితే ఇది బాగుంటుంది. ఇలా అవుటర్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్లో తీసుకోండి. ఈ ఎల్లోతో రిమైనింగ్ పార్ట్లో మిడిల్ పార్ట్ అనమాట, ఆ మిడిల్ పార్ట్లో మాత్రమే ఎడ్జెస్ కార్నర్స్లో ఎల్లో ఫిల్ చేయండి. ఓవరాల్గా అయితే ఫిల్ చేయకండి. జస్ట్ షేడింగ్ ఇచ్చినట్టు 2-3 లైన్స్ గీయండి, సరిపోతుంది. ముద్దగా వేయద్దు. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు, నాకైతే లైట్గానే ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ చూడడానికి వరస్ట్గా కనిపించిన ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిడిల్ పార్ట్లో అంతా ఎల్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఈ ఎల్లోకి షేడింగ్ మళ్ళీ రెడ్ ఇస్తాను. ఈ రెడ్ ముద్దగా వేయట్లేదు, జస్ట్ చిన్న డ్రాప్ తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేశాను. ఒకసారి బ్రష్ని వాటర్లో ముంచుతున్నాను, మళ్ళీ షేడింగ్కి మిడిల్లో ఎల్లో కనిపించేలా చూసుకున్నాను. అందుకని చెప్పేసి నాకు ఆ షేడింగ్ వచ్చినట్టు మిడిల్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రెడ్ తీసుకొని ఈ రెడ్తోనే ఫ్లవర్ అంతా కూడా అవుట్లైన్ ఇచ్చేసేయండి. రేకులు, పైనున్న రేకులు ఎక్కడ కూడా గ్యాప్స్, వైట్ ప్యాచ్ అనింది, వైట్ గ్యాప్ అనింది కనిపించకుండా మొత్తం రెడ్తో అవుట్లైన్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ 3 కలర్స్ అయితే యూజ్ చేశానండి. అది ఏంటంటే రెడ్ ఒకటి యూజ్ చేశానండి, పింక్ ఒకటి యూజ్ చేశాను, ఎల్లో ఒకటి యూజ్ చేశాను, వైట్ ఒకటి యూజ్ చేశాను. సో ఇక్కడ ఏం చేశాను, మొత్తము వైట్లో అది రెడ్లోంచి సారీ అండి, రెడ్ కాదు, పింక్లోంచి మొత్తం 3 షేడ్స్ తీసుకొచ్చాను. పింక్, బేబీ పింక్, డార్క్ పింక్, ఇంకా ఓవరాల్గా రెగ్యులర్ పింక్. ఈ కలర్స్తోనే నేను ఫ్లవర్ అనేది ఫినిష్ చేశాను. సో మీరు కూడా అలాగే చేయండి, ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. జిగ్జాగ్ షేప్ అయితే కనుక షార్ప్ ఎడ్జెస్ ఇవ్వద్దు, రౌండ్ ఎడ్జెస్ ఇచ్చుకోవడానికి చూడండి. జిగ్జాగ్ షేప్ అంటే ఎలా ఉంటాయి, కోణాలు సూదిగా ఉంటాయి. ఈ కోణాలని మనము సూదిగా వేయము, రౌండ్గా వేస్తాము. అప్పుడే ఫ్లవర్ బాగుంటుంది. షేడ్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. వాటర్ వేస్ట్ క్లాత్ దగ్గర పెట్టుకోండి. బ్రష్కి ఎక్కువ పెయింట్ లోడ్ చేసుకోకండి.
సో మీరు ఎక్కువ ఎక్కడ లోడ్ చేసుకున్నా కూడా ఫ్లవర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. మేడంకి అలా వచ్చింది మాకేంటి ఇలా వచ్చిందని అనుకోవద్దు. ఈ ఫ్లవర్ ప్లీజ్ దయచేసి అందరూ కూడా ట్రై చేయండి. చూడండి ఫ్లవర్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా. సో మీరు కూడా అందులో ట్రై చేసి వీడియోలో ఒక్కలైనా పెట్టండి. నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను.